తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో 6 గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులకు సంబంధించి పెద్ద ఎత్తున జనం క్యూలు కడుతున్నారు. ఎక్కడికక్కడ బార్లు తీర్నిల్చిన పరిస్థితి. మరోవైపు అధికారులు కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సుమారుగా ఒక్కరోజే 7.5 లక్షల వరకు కూడా దరఖాస్తు స్వీకరించిన పరిస్థితి. అయితే కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. చాలా వరకు సందేహాలకు కూడా నివృత్తం చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా ప్రజలు కోరుతున్నారు. ఇక అభయహస్తం దరఖాస్తులకు సంబంధించి 10 రోజుల పాటుగా ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక సందేహాలకు సంబంధించి రేషన్ కార్డు ఉన్న చోట దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డు కూడా ఉన్న చోట దరఖాస్తు చేసుకోవాలని ఒక సందేహం అయితే ఉంది. ఒకవేళ జనవరి 6 లోపు కనుక పూర్తి స్థాయిలో వాళ్ళు కనుక ఈ యొక్క సందేహాలకు సంబంధించి నివృత్తం చేయకపోయినట్టయితే 6 తర్వాత ఎక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది, ఆ తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ చేస్తే ఎక్కడ చేయాల్సి ఉంటుంది, ఒకవేళ కనుక ఈ అప్లికేషన్ రిజెక్ట్ అయితే మరి పరిస్థితి ఏంటి? ఒకవేళ డిసెంబర్ 31వ తేదీలో ఇప్పటికే ప్రభుత్వం హాలిడేగా ప్రకటించింది. ఆ రోజు కూడా దరఖాస్తులు స్వీకరిస్తారా? ఇవన్నీ అనుమానాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కడికక్కడ అధికారులకు సంబంధించి దరఖాస్తులు తీసుకెళ్తున్నారు. అయితే 6 గ్యారెంటీల కోసం పెద్ద ఎత్తున జనం కూడా దరఖాస్తు చేసుకుంటున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ చేయడానికి మా ప్రతినిధి మధు లైవ్ ద్వారా జాయిన్ అవుతారు. మధు, ఒకవైపు 6 గ్యారెంటీలకు సంబంధించి అభయహస్తం పేరిట ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంటుంది. దరఖాస్తుల గురించి కొన్ని అనుమానాలు ఏంటంటే రేషన్ కార్డు ఉన్న చోట దరఖాస్తు చేసుకోవాలి, లేదంటే ఆధార్ కార్డు ఉన్న చోట దరఖాస్తు చేసుకోవాలి. అంటే రెండు ఒకే అడ్రస్ ఉంటే పర్వాలేదు, ఒకవేళ డిఫరెంట్ అడ్రస్ కనుక ఉంటే ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఒక అనుమానం. మరోవైపు 31వ తేదీలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చా, లేదా ఏదైతే ఈ దరఖాస్తులకు సంబంధించి ఒక నిర్దేశితమైనటువంటి డేట్ అనౌన్స్ చేసిందో 6 తర్వాత కనుక, అంటే జనవరి 6 తారీఖు తర్వాత కనుక అప్లై చేసుకోవాలంటే ఏంటి పరిస్థితి? ఎగ్జాక్ట్లీ, నిజంగా కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. రాష్ట్ర ప్రజలంతా కూడా అసలు ప్రభుత్వము నిర్ణయించినటువంటి డేట్స్ 28 నుంచి, అంటే నిన్నటి నుంచి వచ్చేటువంటి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన పేరిట ఈ ప్రభుత్వ స్కీమ్స్ కోసం అప్లై చేసుకోవాలి. అందులో రేషన్ కార్డు మెన్షన్ చేయాలి, మొబైల్ నెంబర్ మెన్షన్ చేయాలి. ఓకే, ఇంతవరకు ఇవన్నీ లేకపోతే ఎలా అనేటువంటిది. ఒకవేళ రేషన్ కార్డు లేనటువంటి వారు రేషన్ కార్డు లేదు అని మెన్షన్ చేయొచ్చు, ఉన్నటువంటి వారు రేషన్ కార్డు నెంబర్ మెన్షన్ చేయొచ్చు, దాని జిరాక్స్ జతపరిస్తే సరిపోతుంది. ఓకే, ఇంతవరకు డౌట్స్ ఓకే. కానీ ఒకవేళ నిజంగానే ఈ 6వ తారీఖు తర్వాత అప్లై చేసుకునేటువంటి వారి పరిస్థితి ఏంటి అంటే, సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి వారు, ఈ విషయం ఇంకా తెలియనటువంటి వారు, వివిధ సిచ్యువేషన్స్ అంటే వివిధ కారణాల వల్ల అప్లై చేసుకోనటువంటి వారి పరిస్థితి ఎలా ఉంది, ఏంటి వారి సంగతి ఏంటి అనేటువంటిది. సుదూర వలస వెళ్ళినటువంటి వారు కావచ్చు, ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వారు, ఇంకా కొన్ని కార్యక్రమాల్లో బిజీగా ఉన్నటువంటి వాళ్ళంతా కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి మాత్రం కుటుంబంలో ఉన్నటువంటి ఇంటి చుట్టుపక్కల వారికి సంబంధించినటువంటిది, కాలనీలో ఉన్నటువంటి వారి తెలిసిన వారి అప్లికేషన్లు కూడా తెలిసిన వారు చెప్తే డీటెయిల్స్ తీసుకెళ్లి అక్కడ అప్లికేషన్ ఇవ్వచ్చు. ఇంతవరకు సడలింపు ఇచ్చింది ప్రభుత్వం. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే అంశం చెప్పారు. మీ పక్కింటి వారికి కూడా మీరు హెల్ప్ చేయొచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి మీకు తెలిసిన వారికి కూడా హెల్ప్ చేయొచ్చు, ఫామ్స్ తీసుకెళ్లి మీరే సబ్మిట్ చేయొచ్చు. ప్రస్తుతం ప్రజాపాలన కింద ఎక్కడైతే అప్లికేషన్ తీసుకుంటున్నారో అనేటువంటిది. కానీ 6 తారీఖు దాటిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి అనేటువంటిది నిజంగా కూడా మండల ఆఫీసులలో, ఎంపీడీఓ ఆఫీసులలో అక్కడ మనం సబ్మిట్ చేసేటువంటి అవకాశం ఉంది 6 తారీఖు తర్వాత నగరాల్లో అయితే మున్సిపాలిటీ కేంద్రాల్లో మీ మున్సిపల్ కేంద్రం ఏదైతే ఉంటుందో, మున్సిపల్ వార్డులు ఎక్కడైతే ఉన్నాయో మున్సిపల్ వార్డుల్లో మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ మీరు డైరెక్ట్ గా అక్కడ కూడా సబ్మిట్ చేయొచ్చు. అంటే ఇదంతా నిరంతర ప్రక్రియ అనేటువంటిది ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. ప్రజలు ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు అనేటువంటిది వివరణిస్తా ఉంది. గ్రామాల్లో అంటే రూరల్ ఏరియాలో ఖచ్చితంగా మండల ఆఫీసుల్లో 24/7 వారం రోజులు ఖచ్చితంగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రతిరోజు వర్కింగ్ డేస్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ హాలిడేస్ కాకుండా ఆ సమయంలో మీరు ఉదయం వెళ్ళి సాయంత్రంలోగా అక్కడ ఖచ్చితంగా మీ ఫామ్ అప్లై చేయొచ్చు, సబ్మిట్ చేయొచ్చు. 6 తారీఖు తర్వాత సంగతి. 6 తారీఖు వరకు మాత్రం మీకు ఇప్పుడు కేటాయించినటువంటి ప్రాంతాల్లో మీరంతా సబ్మిట్ చేయొచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫామ్ ఇవ్వచ్చు, మీ సమస్యలన్నీ చెప్పొచ్చు. కేవలం 6 గ్యారెంటీల ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అంశాలే కాకుండా మీకు ఇతర సమస్యలు ఏమైనా ఉంటే కూడా సపరేట్ గా ఒక నోట్ కింద ఒక వైట్ పేపర్ లో రాసినా సరే డీటెయిల్స్ రాసి మీ ఇచ్చే అప్లికేషన్ కి జతపరిచి కూడా అది మెన్షన్ చేయొచ్చు అనేటువంటిది ప్రభుత్వం ఒక సడలింపించింది. అంటే మీరు సంక్షేమ పథకాలను చెప్పుకుంటూనే ప్రజాపాలన కాబట్టి ప్రజాపాలన అనేటువంటి అంశంతో ప్రభుత్వం ముందుకు వస్తుంది. మీ సమస్యలను కూడా చెప్పుకునే అవకాశం ఇస్తా ఉంది. సో కన్ఫ్యూజ్ కావద్దు, ప్రజలు అనేటువంటిది వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 6వ తారీఖు వరకు ఏమో ర్యాండమ్ గా ఒకేసారి గంపగుత్తగా, అంటే ఎక్కువగా అధికారుల పైన బర్డెన్ పడకుండా 100 రోజుల్లో వీళ్ళు గ్యారెంటీలు అమలు చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆ ప్రాతిపదికన ముందుకు వెళ్తా ఉన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 6 తారీఖు తర్వాత ఇక్కడ మరొక అనుమానం ఏంటంటే అప్లికేషన్ రిజెక్షన్ అనే ఒక అంశం ఏదైనా ఉందా? ఒకవేళ రిజెక్ట్ అయితే ఏం చేయాలి?
అంటే మనం ఇచ్చేటువంటి అంశాల వారిగానే దాంట్లో రిజెక్టా లేదా అంటే మనం అర్హులమా కాదా అనేటువంటి తేలేటువంటి అవకాశం ఉంది. ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతలు ఇచ్చే కార్యక్రమం చాలా స్పష్టంగా మనం మాట్లాడుతూ సెక్రటరీలో ఒక వ్యాఖ్య చేశారు. అన్ని పథకాలకు రేషన్ కార్డే ప్రామాణికము, రేషన్ కార్డు లేకుంటే ప్రభుత్వ పథకాలకు అర్హులు కాలేరు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పారు. సో గత ప్రభుత్వాలు అదే ఫాలో అయ్యాయి, ఈ ప్రభుత్వం అదే ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి. రేషన్ కార్డు ఉంటేనే గ్యారంటీ 6 గ్యారంటీలకు అర్హులు అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత రేషన్ కార్డుల ప్రక్రియ, కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని చెప్పారు. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం దాంట్లో మన ఇచ్చేటువంటి డీటెయిల్స్ ప్రకారమే మన ఫామ్ రిజెక్ట్ అవుతుందా యాక్సెప్ట్ అవుతుందా అనేటువంటిది తేలుతుంది దాంట్లో మనది. ఎందుకంటే చాలా స్పష్టంగా ఆధారు, ఫోన్ నెంబరు, రేషన్ కార్డు నెంబరు, ఇంటి డీటెయిల్స్, కుటుంబ సభ్యుల వివరాలు, మిగతా అన్ని అంశాలను దాంట్లో మెన్షన్ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ గ్యాస్ సిలిండరు, మీకు వ్యవసాయ భూమి ఉంటే వ్యవసాయ భూమి ఎంత ఉంది, అందులో ఎంత వ్యవసాయ భూమి ఎంత, వ్యవసాయం చేస్తున్నటువంటి సాగు భూమి ఎంత, సాగు చేయనటువంటి భూమి ఎంత, ఇదన్నీ టోటల్ డీటెయిల్స్ తీసుకుంటున్నారు దాంట్లో. దాన్ని బట్టి పూర్తిగా తేలేటువంటి అవకాశం ఉంది. ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేటువంటిది ప్రభుత్వం అప్లికేషన్లు స్వీకరించిన తర్వాత చాలా త్వరితగతిన చాలా వేగంగా ఈ ప్రక్రియను కంప్లీట్ చేయడానికి సిద్ధమవుతా ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి దానికంటే ముందుగానే 100 గ్యారెంటీలను అమలు చేయాలనేటువంటి దిశగా ముందుకు వెళ్తా ఉంది. సో మరికొన్ని రోజుల్లో తెలియంది. ప్రస్తుతానికి మాత్రం చాలా స్పష్టతను ఇస్తా ఉంది ప్రభుత్వం. 6 వరకు అప్లై చేసుకోండి, జనవరి 6 వరకు, లేదు అంటే తర్వాత కూడా అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఓవరాల్ గా ప్రజాపాలన అయితే అభయహస్తం పేరిట 6 గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తులు తీసుకుంటున్నారు. దరఖాస్తులకు సంబంధించి పెద్ద ఎత్తున లైన్లో నిలిచిన పరిస్థితి జనమంతా కూడా. మరోవైపు అధికారులు కూడా వీళ్ళందరూ దరఖాస్తు తీసుకుంటున్నారు. చాలా వరకు కూడా అనుమానాలు తావిస్తున్న పరిస్థితి. సో ప్రస్తుతానికైతే క్షేత్రస్థాయిలో అనుమానాలు ఉన్నప్పటికీ, ప్రజలు అడిగినప్పటికీ కూడా పూర్తి స్థాయి సమాచారం కానీ జవాబు కానీ అధికారుల నుంచి రావడం లేదంటే కూడా ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక మరోవైపు సందేహాలు ఏంటంటే రేషన్ కార్డు ఒక చోట, ఆధార్ కార్డు ఒక చోట ఉంటే పరిస్థితి ఏం చేయాల్సి ఉంది. ఒకవేళ ఈ యొక్క జనవరి 6 లోపు కనుక అప్లికేషన్ మేము కనుక ఇవ్వకపోయినట్టయితే, ప్రజలు కనుక ఇవ్వకపోయినట్టయితే, సో తర్వాత ఏం చేయాలి, ఎక్కడ అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, ఆ తర్వాత ఈ ఒక రిజెక్ట్ కనుక అయ్యి ఉంటే, ఈ యొక్క దరఖాస్తు ఏదైతే ఉందో దరఖాస్తు కనుక రిజెక్షన్ కనుక అయ్యి ఉంటే దాని పరిస్థితి ఏంటని కూడా చాలా వరకు అనుమానాలు తావిస్తున్న పరిస్థితి. వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తుందని చెప్తున్నప్పటికీ ఈ అనుమానాలకు సంబంధించి అయితే పునరావృతం కాకుండా చేసినటువంటి ప్రక్రియకు మాత్రం ప్రస్తుతం కనిపించడం లేదు. మరి ఏం చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చూడాల్సి ఉంది.